నమస్తే. మనం ప్రస్తుతం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. సో కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పలబంధంలో ఉన్నాం. ఫ్యామిలీ చాలా వాళ్ళు ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నారు. రోజు వాళ్ళ కుటుంబం కూడా గడవలేని స్థితిలో ఉంది. కొంచెం వాళ్ళ బాధ మనకు తెలిసి మనం వచ్చాము. ఒకసారి వాళ్ళతో నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకటమ్మ అండి. వెంకటమ్మ గారు. తేళ్లూరు వెంకటమ్మ, తేళ్లూరు శాంతి. హాస్పిటల్ కాడికి పోతే రెండు కిడ్నీలు పోయినాయి, చేత కాదు మందులు వల్ల. ఎవరికి? మా ఆయనకు పోయి. ఏం పేరు? శాంతి అండి. తేళ్లూరు శాంతయ్య. తేళ్లూరు శాంతి. చేసుకుంటే పని పోయి చేసుకునేదాన్ని, కానీ అన్ని మంచంలోనే. ఎన్ని రోజుల క్రితం ఇట్లా జరిగింది? ఇది నా 2 నెలలు అవుతుందండి మట్టి. ఇక తింటాను కూడా ఏం అత్తగారు కూడా చేత కాదమ్మా మందుల వల్లే అని అన్నారు. ఇక ఆయనకి తీసుకొచ్చినాక ఏమి ఫలితం ఉండదు అని అన్నారు. మీ శాతనైన సాయం ఏదన్నా ఉంటే చెయ్యండి మాకు. మా ఆయనకి కిడ్నీలు 2 పోయినాయండి. ఏమి తెచ్చుకోవట్లే తింటామండి. మాకేమీ లేదండి, ఏమీ లేదు. కూలి పనికి పోతున్నా. ఆయన మొత్తంలో పడ్డాడు. మాకు వెళ్ళటమే చాలా కట్టకట్ట అవుతుందండి. తెచ్చుకుంటేనే తినవాళ్ళం. హాస్పిటల్ పోతేను కిడ్నీలు 2 పోయినాయి, చేత కాదు మందుల వల్లేనమ్మా, ఇక అన్ని మంచంలోనే అని చెప్పారండి. చేస్తే కట్ట ఆయన చూసుకుంటే నేను ఇంట్లో ఉంటున్నా, మాకు ఎటు వెళ్ళట్లేదు. సాయం ఎవరైనా చేస్తే మాకు సాయం చేసి పెట్టండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కప్పలబంధంకు సంబంధించిన వాళ్ళు కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో, సో ఈయన కిడ్నీస్ వైట్ చాలా ఎక్కువ ఉంది, కిడ్నీస్ దెబ్బతిన్నాయట. సో హాస్పిటల్ పోతే అవి కష్టం, ఇక మీరు 2 నెలలు మెడిసిన్ తోనే ఉండాలని చెప్పారు. సో ఇతనికైతే భార్య ఉంది. సో ఆమె పనికి వెళ్ళేది, పేదవాళ్ళు. సో ఇప్పుడు ఆయన అక్కడ ఇంటి దగ్గర చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కుటుంబం గడవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దాతలు దయచేసి, అది ఎంతైనా కావచ్చు, సో ఒకళ్ళు చేయాలంటే ఆర్థిక సాయం చాలా కష్టంతో కూడుకుంటారు. కాబట్టి తలా కొంత ఎంతో కొంత ఆర్థిక సాయం చేసినట్టయితే ఈ కుటుంబాన్ని కొంత ఆదుకున్నట్లు ఉంటుందని వాళ్ళు చెప్పారు. కాబట్టి దయచేసి దాతలు సహకరించండి వాళ్ళకి, ఈ కుటుంబానికి. ఎందుకంటే భార్యాభర్తలే ఉంటారు. అండ్ భర్త అయితే మంచం మీద ఉండటంతో భార్య ఆమె కూడా చాలా ఏజ్ ఉంది. సో వాళ్ళు జీవించడం చాలా కష్టం అవుతుంది అన్నారు, కుటుంబ భారం. సో దయచేసి దాతలు సహకరించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ కప్పలబంధం వాసులు కోరుకుంటున్నారు. సో కింద అయితే దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్ డిస్ప్లే అవుతుంది. సో పెద్ద అమౌంట్ కాదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తోసినంత ఎంతో కొంత ఆర్థిక సాయం ఆ అకౌంట్ కొట్టినట్టయితే సో వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదుకోవటంలో మన పాత్ర కూడా ఉంటుందని కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయగలరని కోరుకుంటున్నాను.